మిత్రులారా, గౌతమ్ అదానీ కనబడడం లేదు. గౌతమ్ అదానీ భారత ప్రభుత్వానికి దొరకడం లేదు. ఆశ్చర్యంగా ఉందా? మీకు నాకు గౌతమ్ అదానీ కనబడకపోవచ్చు. ఏ టెలివిజన్ ఛానళ్ళలోనూ పత్రికలోనూ ఎప్పుడో ఒకసారి ఫోటో చూడొచ్చు. కానీ భారత ప్రభుత్వ ప్రధానమంత్రితో సహా అనేక మందితో సన్నిహిత సంబంధాలున్న గౌతమ్ అదానీ భారత ప్రభుత్వం ఒక కాగితం ఇవ్వడానికి దొరకడం లేదు. ఇది అమెరికన్ కోర్టులో అమెరికాకు చెందిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్ 6 నెలలుగా చెబుతూ వస్తున్నది. భారత ప్రభుత్వానికి మేము కాగితాలు పంపించాం, భారత ప్రభుత్వం ఆ కాగితాలు గౌతమ్ అదానీకి చేర్చడం లేదు. ఈ కేసు మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా ఆగస్టు 11న సోమవారం నాడు అమెరికన్ కోర్టు ముందు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్ తాజా స్టేటస్ రిపోర్ట్ ఇచ్చింది. కోర్టు వారు 2024 నవంబర్ 22న సమన్లు జారీ చేశారు. గౌతమ్ అదానీ మీద, గౌతమ్ అదానీ సోదరుడి కొడుకు సాగర్ అదానీ మీద, ఆయన కంపెనీలో పనిచేసే వినీత్ జైన్ వంటి తదితరుల మీద సమన్లు జారీ అయ్యాయి. మామూలుగా ఒక దేశంలో మరొక దేశస్థుల మీద సమన్లు జారీ అయినప్పుడు, మరొక దేశస్థుల మీద కేసు ఉన్నప్పుడు వేరు దేశాల్లో వేరు న్యాయ వ్యవస్థలు, విచారణ వ్యవస్థలు, దర్యాప్తు సంస్థలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలకు మధ్య సమన్లు సర్వ్ చేయడం, జడ్జిమెంట్లు సర్వ్ చేయడానికి హేగ్ సర్వీస్ కన్వెన్షన్ అనే ఒక అంతర్జాతీయ ఒడంబడిక ఉంది. ఎట్లా సర్వీస్ చేయాలి అని అనేక విధి విధానాలు, నియమ నిబంధనలు రాసుకున్న ఒడంబడిక అది. ఆ ఒడంబడిక మీద భారత ప్రభుత్వం సంతకం చేసింది. కాబట్టి భారత ప్రభుత్వానికి అమెరికాకు మధ్య అటువంటి సంబంధాలు, దౌత్యపరమైన చట్టపరమైన సంబంధాలు ఉన్నాయి. హేగ్ సర్వీస్ కన్వెన్షన్ ప్రకారం మా కోర్టు జారీ చేసిన సమన్లు మీ దేశంలో ఉన్న నిందితుడికి అందజేయండి అని ఫిబ్రవరి 18న అమెరికన్ ప్రభుత్వం భారత ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కు ఆ సమన్లు పంపించింది. 4 నెలలు గడిచిన తర్వాత జూన్ 27న మళ్ళీ ఒకసారి కోర్టుకు స్టేటస్ రిపోర్ట్ ఇచ్చింది. జూన్ 27 నాటికి వాళ్ళు చెప్పింది ఏమంటే, భారత ప్రభుత్వం ఆ సమన్లు ఆ నిందితుడికి ఇవ్వాలి, కానీ ఇంతవరకు ఇవ్వలేదు, మరొక వాయిదా ఇవ్వండి, ఆగస్టు 11న మరుసటి వాయిదాలో మరొక స్టేటస్ రిపోర్ట్ ఇస్తాము. ఇప్పుడు ఆగస్ట్ 11న తాజా స్టేటస్ రిపోర్ట్లో SEC ఏం చెప్తున్నదంటే, యాజ్ ఆఫ్ ఆగస్ట్ 11th ఇండియన్ అథారిటీస్ హ్యావ్ నాట్ యెట్ ఎఫెక్టెడ్ సర్వీస్. ఆగస్టు 11 నాటికి కూడా భారత ప్రభుత్వ అధికారులు ఈ సమన్లు సంబంధిత నిందితుడికి జారీ చేయలేదు. ఈ మధ్యలో భారత ప్రభుత్వం పద్ధతి ప్రకారం అహ్మదాబాదులో ఒక కోర్టుకు ఈ సమన్లు పంపించిందని మాకు తెలిసింది, కానీ అధికారిక సమాచారం లేదు అని కూడా SEC చెప్పింది. సారాంశం ఏమంటే, భారత ప్రభుత్వానికి గౌతమ్ అదానీ అనే మనిషి దొరకడం లేదు. ఆ మనిషికి సర్వ్ చేయాలి సమన్లు, కానీ ఆ మనిషి దొరకడం లేదు. నిజంగానే దొరకడం లేదా? ఈ 6 నెలల్లోనే 2 సార్లు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో వేదిక పంచుకున్నారు. ఫిబ్రవరి 24, 25 తేదీలలో మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని భోపాల్లో జరిగింది. ఆ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభోపన్యాసం చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అక్కడ కీనోట్ ఉపన్యాసం చేసింది. పెట్టుబడులు ఎట్లా తీసుకురావాలి, పెట్టుబడులు ఏ రంగాలలో వస్తాయి వంటి అనేక విషయాలు మాట్లాడింది గౌతమ్ అదానీ. అప్పటికి SEC నుంచి, అమెరికన్ ప్రభుత్వం నుంచి మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కు ఒక సమన్స్ వచ్చున్నాయి. అది మాత్రమే కాదు, మళ్ళీ మే 23, 24 అంటే మొదటి స్టేటస్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత 2 నెలలకు ఢిల్లీలో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని ఒక సమ్మిట్ జరిగింది. ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను కూడా ప్రారంభించిన వారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో పాల్గొని ఈశాన్య రాష్ట్రాలలో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నాను అని ప్రకటించిన వ్యక్తి గౌతమ్ అదానీ. కానీ సమన్లు వచ్చాయని, సమన్లు ఇవ్వవలసి ఉందని, మీరు దొరకడం లేదని
భారత ప్రభుత్వ అధికారులకు, అహ్మదాబాద్ కోర్టు అధికారులకు మీరు ఎక్కడున్నారో తెలియడం లేదు అని ప్రధానమంత్రి ఆయనకు చెప్పలేదు. ఆయన వాషింగ్టన్లో పత్రికా సమావేశం జరిగినప్పుడు ఒక విలేకరి ఆ ప్రశ్న అడిగాడు, అదానీ మీద కేసు ఉంది కదా, ఆ కేసు విషయం ట్రంప్తో మాట్లాడారా అని. అప్పుడు కూడా మనం ఒక వీడియో చేశాం. నరేంద్ర మోడీ చాలా కోపం తెచ్చుకొని, భారత సంప్రదాయం సంస్కృతి ప్రకారం అందరూ నాకు దగ్గరి వాళ్లే, వసుదైవ కుటుంబకం అనుకుంటాం మేము అని ఒక ఆకుకు అందని పోక ఉందని జవాబు చెప్పి, అక్కడితో కూడా కోపం అయిపోక ఇటువంటి విషయాలు మాట్లాడడానికి కలుస్తామా, కూర్చుంటామా, మాట్లాడతామా అని విరుచుకుపడ్డాడు. తాజాగా ఆగస్టు 11న ఆయన దొరకడం లేదు, ఆ వ్యక్తికి ఇంకా సమన్లు అందజేయలేకపోయాము అని ఎస్ఈసి ప్రకటించిందో దానికి సరిగ్గా వారం ముందర పశ్చిమ బెంగాల్ సెక్రటేరియట్లో జరిగిన ఒక సమావేశంలో గౌతమ్ అదానీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గంట పాటు సమావేశమయ్యారు అని పత్రికలు రాశాయి. అంటే పత్రికల వాళ్లకు, టెలివిజన్ల వాళ్లకు, ప్రధానమంత్రికి, ఇన్వెస్టర్ల సమ్మిట్లకు దొరుకుతున్న వ్యక్తి న్యాయ వ్యవస్థకు, చట్టపరమైన సమన్లను అందజేయవలసిన అధికార వర్గానికి మాత్రం దొరకడం లేదు. భారతదేశంలోని అనేక విచిత్రాల గురించి మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం. ఇది మరొక విచిత్రం. అందరికీ కనబడే మనిషి, అన్ని చోట్లకు వెళ్తున్న మనిషి భారత ప్రభుత్వానికి మాత్రం 6 నెలలు గడిచినా దొరకడం లేదు.